morning students. So in this class we'll continue with our next topic. So previous class lo మనం దేని గురించి చదివాము, మెయిన్లీ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ గురించి చదివాము. సో ఇన్ దిస్ రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్లో మనకి ఏ ప్లాంట్ అయినా రీప్రొడ్యూస్ అవ్వాలి అంటే దానికి కావాల్సిన మనకి దాంట్లో కొన్ని రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ అనేటువంటివి ఉండాలి. అవి ఉండడం ద్వారానే ఆ ప్లాంట్ అనేది దట్ ప్లాంట్ విల్ అండర్గో ఏ సార్ట్ ఆఫ్ రీప్రొడక్షన్ అనేది ఆ ప్లాంట్లో జరుగుతుంది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్లాంట్లో రీప్రొడక్షన్ జరిగినప్పటికీ, సో ఇఫ్ ఎ ప్లాంట్ ఇన్ ఆర్డర్ దట్ ఇఫ్ ఎ ప్లాంట్ షుడ్ అండర్గో ఏ సార్ట్ ఆఫ్ రీప్రొడక్షన్, ఒక ప్లాంట్లో రీప్రొడక్షన్ జరగాలి అంటే దాంట్లో రీప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ అనేటువంటివి ఉండాలి. ఒక ప్లాంట్లో రీప్రొడక్షన్ జరిగినప్పుడు మాత్రమే మనకి ఇంకొక కొత్త ప్లాంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇప్పుడు మామిడి చెట్టు ఒక్కటే ఉందనుకోండి టోటల్గా, అది ఎవరికీ సరిపోదు. అది ఎవరికి సరిపోయాల్సిన కాయల్ని ఇవ్వదు. సో అది రీప్రొడ్యూస్ అవుతూ ఉన్నా కొద్దీ మనకి చాలా చెట్లు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. సో సిమిలర్గా యానిమల్స్ కానీ, ప్లాంట్స్ కానీ, హ్యూమన్ బీయింగ్స్ కానీ, ఇన్ ఆర్డర్ టు డెవలప్ రీప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ బీయింగ్ మన ప్లాంట్స్లో ఎందుకు రీప్రొడక్షన్ చాలా ఇంపార్టెంట్ అంటున్నాము అంటే, దిస్ ప్లాంట్స్ ఆర్ కన్సిడర్ టు బి అ ప్రొడ్యూసర్స్. ప్లాంట్స్ ఏమంటున్నాము, ప్రొడ్యూసర్స్ అంటున్నాము. అవి మనకు కావాల్సిన అన్నిటినీ అవి ఇస్తూ ఉంటాయి. అవి మనమంతా ఫుడ్కి వాటి మీద డిపెండ్ అవుతూ ఉంటాం. అందుకే దిస్ ప్లాంట్స్ ఆర్ కన్సిడర్ టు బి అ ప్రొడ్యూసర్స్. అవి ప్రొడ్యూసర్స్ అయినప్పటికీ దిస్ షుడ్ అండర్గో ఆర్ దిస్ షుడ్ రీప్రొడ్యూస్. సో ఇవి నిన్న క్లాస్లో నేను మీకు చెప్పాను, దిస్ ప్లాంట్స్ విల్ అండర్గో వెజిటేటివ్ యాజ్ వెల్ యాజ్ అసెక్షువల్ మోడ్ ఆఫ్ రీప్రొడక్షన్ అని చెప్పాను. సో వెజిటేటివ్కి వచ్చేసరికి ఏమవుతుంది, వెజిటేటివ్గా రీప్రొడక్షన్ అనేది రెండు విధాలుగా జరుగుతుందని చెప్పాను. ఒకటి వచ్చేసరికి ఫ్రాగ్మెంటేషన్, అండ్ ఇఫ్ యూ సీ అండ్ అనదర్ థింగ్ అండ్ అనదర్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ అసెక్షువల్ రీప్రొడక్షన్. నిన్న క్లాస్లో అయిపోయాయి. వెజిటేటివ్ ఏమో ఒకటి ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరుగుతుంది, ఇంకొకటి వచ్చేసరికి వెజిటేటివ్లీ ప్రాపగేటింగ్ స్ట్రక్చర్స్ లాగా వాటిలా జరుగుతుంది. అంటే రైజోమ్స్ కానీ, స్టెమ్ ట్యూబర్స్ కానీ, బల్బ్స్ కానీ, కామ్స్ కానీ, అల్లంలో, శామగడ్డలో, జింజర్ అంటే అల్లం, గార్లిక్, ఎల్లిపాయ, ఉల్లిగడ్డలో, ఆలులో, ఇవన్నీ టైప్లో ఆఫ్ వెజిటేటివ్ రీప్రొడక్షన్ అనేది జరుగుతూ వస్తుంది. అండ్ కమింగ్ టు ద మోడ్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్షన్ కూడా మనం చదివాము. మెయిన్గా అది బైనరీ ఫిషన్ ద్వారా జరుగుతుంది. ఒక సెల్ అనేది లాంగిట్యూడినల్గా 2 సెల్స్ లాగా డివైడ్ అయిపోతుంది. 2 సెల్స్లో కూడా మనకి పేరెంట్ న్యూక్లియై అనేది ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో అక్కర్స్ బై ద ఫార్మేషన్ ఆఫ్ బర్డింగ్ అని చెప్పాం. ప్లాంట్స్లో బర్డింగ్ ఇన్ ఈస్ట్ సెల్స్, ఆ విధంగా కూడా రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇఫ్ యూ సీ ద నెక్స్ట్ వన్, దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎ స్పోర్ట్స్. జూ స్పోర్ట్స్ కానీ, ఇట్లా మేల్ గ్యామెట్కి సంబంధించి ఫీమేల్ గ్యామెట్కి సంబంధించి ఏవైనా స్పోర్ట్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు కూడా మనకి ఈ అసెక్షువల్ రీప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఆల్సో బై సమ్ సార్ట్ ఆఫ్ అసెక్షువల్ రీప్రొడక్టివ్ మెజర్స్. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ ఆన్ టు అవర్ సెక్షువల్ రీప్రొడక్షన్. Next we move on to sexual reproduction. Sexual reproduction is nothing but the reproduction which is involving 2 organisms of opposite sexes. So enti the reproduction which involves two organisms ఆఫ్ అపోజిట్ సెక్సెస్. అంటే అపోజిట్ సెక్స్, మేల్ ఫీమేల్ మధ్య రీప్రొడక్షన్ జరిగితే దాన్ని మనం సెక్షువల్ రీప్రొడక్షన్ అని అంటున్నాం. ఇందులో 2 పేరెంట్ల యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండాలి. అండ్ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ని కూడా మనం సెక్షువల్ రీప్రొడక్షన్ అంటున్నాం. అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి అ కాంప్లెక్స్ యాజ్ వెల్ యాజ్ ఎ సో ప్రాసెస్. ఇది కాంప్లెక్స్ ఇంకా స్లో అంటే హార్డ్ కదా. ఇప్పుడు సపోజ్ ఒక ప్లాంట్లో మేల్ గ్యామెట్ అనేది రిలీజ్ అయింది,
అది మళ్ళీ వెళ్ళి ఫీమేల్ గ్యామెట్ దగ్గరికి వెళ్ళి ఫ్యూజ్ అవ్వాలి అంటే ఇట్ టేక్స్ వెరీ స్లో అండ్ ఇట్ ఈస్ అ వెరీ కాంప్లెక్స్ ప్రాసెస్. అండ్ డ్యూ టు ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ రీకాంబినేషన్ అనేది జరుగుతుంది. రీకాంబినేషన్ అంటే ఇందులో ఉన్న జీన్స్ ఇందులోకి ట్రాన్స్ఫర్ అవ్వడం, ఇందులో ఉన్న జీన్స్ ఇందులోకి ట్రాన్స్ఫర్ అవ్వడం, అలా రీకాంబినేషన్ ఆఫ్ జీన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఆఫ్ స్ప్రింగ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో అంటే ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ జరిగాక ఏవైతే ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అయ్యాయో దట్ ఆర్ నాట్ ఐడెంటికల్ టు ద ఈచ్ అదర్. అవి ఏవైతే ప్రొడ్యూస్ అయ్యాయో అవి పేరెంట్స్కి ఎగ్జాక్ట్గా ఐడెంటికల్గా ఉండవు. ఆ సెక్షువల్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఏవైతే ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అయ్యాయో అవి చాలా ఐడెంటికల్ ఉంటాయి. అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్కి వచ్చేసరికి ద ఆఫ్ స్ప్రింగ్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆర్ నాన్ ఐడెంటికల్, అంటే అవి సిమిలర్గా ఉండవు. ఐడెంటికల్ అంటే సిమిలారిటీ, సిమిలారిటీ అనేది ఇందులో ఉండదు. అండ్ నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ అండ్ సెక్షువల్లీ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్లో మనకి 4 types ఆఫ్ ఫేసెస్ అనేది చూపిస్తుంది. ద ఫస్ట్ వన్ ఈజ్ అ వెజిటేటివ్ ఫేజ్. సెకండ్ వన్ ఈ వెజిటేటివ్ ఫేజ్నే మనం జువెనైల్ ఫేజ్ అని కూడా అంటాం. ఏదైనా ఆర్గానిజం సెక్షువల్గా రిప్రొడక్టివ్ అవుతుంది అంటే అది కొన్ని ఫేసెస్ని చూపిస్తుంది. ఆ ఫస్ట్ వన్ ఏంటి వచ్చేసి వెజిటేటివ్ ఫేజ్, దాన్నే మనం ఏమంటున్నాం జువెనైల్ ఫేజ్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ అ రీప్రొడక్టివ్ ఫేజ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అ సెనసెంట్ ఫేజ్. సో ఈ 3 ఫేజ్ విధానంగా జరుగుతుంది. ఫస్ట్ ఏంటి వెజిటేటివ్ ఫేజ్ ఆర్ జువెనైల్ స్టేజ్ అంటే యంగ్ స్టేజ్ ఆఫ్ దట్. రీప్రొడక్టివ్ ఫేజ్ అంటే అందులో రీప్రొడక్షన్ జరిగి అది గ్రో అయినప్పుడు. సెనసెన్స్ అంటే నథింగ్ బట్ అండ్ ఏజింగ్. ఓకే, అండ్ ఎండ్ ఆఫ్ ద వెజిటేటివ్ ఫేజ్ ఈజ్ ఇండికేటెడ్ ఇన్ హయ్యర్ ప్లాంట్స్ బై ఫాలోయింగ్. ఇప్పుడు వెజిటేటివ్ ఫేజ్ అనేది ఒక ప్లాంట్లో ఎండ్ అయింది అని మనం ఎలా చెప్తున్నాము అంటే దట్ ఈస్ మెయిన్గా బై ఫ్లవరింగ్ ద్వారా చెప్తుంటాం. బై ఫ్లవరింగ్ దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 ways, దట్ ఈస్ అన్ annuals, biennials and perennials. సో ఒక ప్లాంట్లో వెజిటేటివ్ ఫేజ్ అనేది అయిపోయింది. 3 phases ఉంటాయి. ఒకటేమో వెజిటేటివ్ ఫేజ్, ఇంకోటి వచ్చేసరికి ఏంటి రీప్రొడక్టివ్, ఇంకోటి సెనసెంట్. ఈ 3 phases వెజిటేటివ్ ఫేజ్ అయిపోయిందని ఎలా చెప్తున్నామంటే డిపెండింగ్ అపాన్ ద ఫ్లవరింగ్. ఇట్ క్యాన్ బి అన్ యాన్యువల్, బైనియల్ అండ్ పెరినియల్. ఈ యాన్యువల్లోకి వచ్చేసరికి లైఫ్ స్పాన్ అనేది ఓన్లీ 1 season ఆర్ 1 year. బైనియల్కి వచ్చేసరికి 2 years, ఇందులో మోర్ దాన్ 2 years. ఆ చెట్టు అనేది 1 yearకే పువ్వుల్ని పూస్తే అది యాన్యువల్, 2 years తర్వాత పూస్తే బైనియల్, మోర్ ఇయర్స్ తర్వాత పూస్తే అది పెరినియల్. సో యాన్యువల్స్, పెరినియల్స్ అండ్ సమ్ పెరినియల్స్ ఫ్లవర్ ఓన్లీ వాటి యొక్క లైఫ్ స్పాన్లో ఒక్కటేసారి మాత్రమే పువ్వుల్ని ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామిడి పండు చూసుకోండి, సంవత్సరానికి మామిడి చెట్టు ఒకటేసారి మాత్రమే పువ్వుల్ని ఇస్తుంది. ఈ టైంలో ఈ ఈ యొక్క వింటర్ సీజన్లో దానికి పూత కాస్తుంది. సో ఇట్ ఈస్ అన్ యాన్యువల్ ప్లాంట్. అండ్ ఇఫ్ యూ టేక్ బ్యాంబూ, అది 50 to 100 ఒక్కసారి దాని ఫ్లవర్స్ని ఇస్తుంది. అలాగే కొన్ని ఫ్లవర్స్ ఏంటి 1 yearకి, కొన్ని 12 yearsకి, కొన్ని 1 yearకి, కొన్ని 5 yearsకి అలా పువ్వులని ఇస్తూ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దట్ వెజిటేటివ్ ఫేజ్ అనేది కంప్లీట్ అయ్యింది. నౌ దట్ ప్లాంట్ షుడ్ అండర్గో రీప్రొడక్టివ్ ఫేజ్ అని అర్థం. సో సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్వాల్వ్స్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ అండ్ ఫ్యూజన్ ఆఫ్ గ్యామెట్స్ టు ఫార్మ్ జైగోట్. సో సెక్షువల్ రీప్రొడక్షన్లో ఏమవుతుంది, మేల్ గ్యామెట్ ఉంటుంది, ఇది ఫీమేల్ గ్యామెట్, దీన్ని మేల్ అంటాం, దీన్ని ఫీమేల్. ఈ 2 ఫ్యూజ్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. నౌ దిస్ జైగోట్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, ద జైగోట్ అనేది ఎంబ్రియో లాగా డెవలప్ అవుతుంది. దిస్ జైగోట్ డెవలప్స్ ఇంటూ ఎన్ ఎంబ్రియో and this embryo will develop into a seed will develop into a new plant. So sexual reproduction ద్వారా మేల్ ఫీమేల్ గ్యామెట్ 2 ఫ్యూజన్ అయ్యి ఫర్టిలైజ్ అయ్యి జైగోట్ ఫామ్ చేస్తాయి. ఇట్ విల్ అల్టిమేట్లీ డెవలప్ ఇంటూ an embryo. This embryo will be developing into a new plant and అది న్యూ ప్లాంట్కి డెవలప్ అవుతుంది. అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అనేది 3 విధాలుగా జరుగుతుంది. ద ఈవెంట్స్ ఆఫ్ సెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ రైట్ హియర్ events of sexual reproduction occurs by 3 phases. The first one is the pre-fertilization events, fertilization events and post-fertilization events.
సో సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఒక ప్లాంట్లో ఈ 3 ఈవెంట్ల ప్రకారం జరుగుతుంది. ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్, ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ అండ్ పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్. సో ఈ ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్లో ఏమవుతుంది అంటే ఫర్టిలైజేషన్కి ముందు ఏవైతే జరుగుతాయో దాన్ని మనం ప్రీ ఫర్టిలైజేషన్ అని అంటున్నాం. ఎప్పుడైతే మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ రెండు వచ్చి ఫ్యూజ్ అవ్వకన్నా ముందు ఏవైతే జరుగుతాయో అదంతా ప్రీ ఫర్టిలైజేషన్. ఫర్టిలైజేషన్ అంటే రెండు వచ్చి ఫ్యూజ్ అయ్యేటప్పుడు, పోస్ట్ అంటే అయినాక, ఫ్యూజన్ అయినాక. ఓకేనా? సో నౌ ఫస్ట్ విల్ డిస్కస్ ఇఫ్ దిస్ ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్. ప్రీ ఫర్టిలైజేషన్లో ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది అంటే గ్యామెటోజెనిసిస్ అనేది జరుగుతుంది. గ్యామెటోజెనిసిస్ అంటే నథింగ్ బట్ అ ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్. గ్యామెటోజెనిసిస్, జెనిసిస్, ఇట్ ఈస్ గ్యామెటోజెనిసిస్, సారీ. సో గ్యామెటోజెనిసిస్ అంటే ఏంటి? జెనిసిస్ అంటే నథింగ్ బట్ సింథసైజ్ అవ్వాలి. ఏం సింథసైజ్ అవ్వాలి? గ్యామెట్స్. గ్యామెట్స్ ఏంటివి? మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్. ఇట్ ఈస్ ద ఒరిజిన్ ఆఫ్ గ్యామెట్. సో అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యామెట్స్ ఉంటాయి. హోమోగ్యామెట్ని తీసుకుంటే హోమోగ్యామెట్స్ ఆర్ నథింగ్ బట్ అండ్ ఐసోగ్యామెట్స్. హోమోగ్యామెట్స్, వీటిని మనం ఐసోగ్యామెట్స్ అని అంటున్నాం. ఈ హోమోగ్యామెట్స్ని మనం ఏమంటున్నాము? ఐసోగ్యామెట్స్ అని అంటున్నాం. దీస్ హోమోగ్యామెట్స్ ఆర్ కన్సిడర్డ్ టు బీ అండ్ gametes which are having similar morphologically and physiologically. హోమో అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, హోమో ఇస్ నథింగ్ బట్ సేమ్. ఐసో అన్నా కూడా సేమ్. సో వీటిని మనం ఐసోగ్యామెట్స్ అంటున్నాం. ఇవి మార్ఫాలజికల్గా ఫిజియోలాజికల్గా కూడా సేమ్ ఉంటాయి. అంటే వాటి యొక్క స్ట్రక్చర్లో, వాటి యొక్క ఫంక్షన్లో ఈ గ్యామెట్స్ అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఆల్గే ఇంకా సమ్ ఫంగి. ఇందులో గ్యామెట్స్ అనేటువంటివి ఇది మేలా ఇది ఫీమేల్ అని మనం డిఫరెన్షియేట్ చేయలేము, ఎందుకంటే అవి సేమ్ ఉంటాయి కాబట్టి we can't differentiate. And if you see a second most important gamete, that is an anisogametes. వీటిని మనం ఏమంటున్నాము? హెటిరోగామెట్స్ అంటున్నాం. ఇట్లా రాస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. వెయిట్. So the second most important gametes are called as heterogametes. వీటిని ఏమంటున్నాము? అనైసోగామస్. ఇవి ఐసో కదా, దీనికి అపోజిట్ ఏంటి? అనైసోగామెట్. సో ఇందులో ఏమవుతుందంటే హెటీరో అంటే ఏంటి? డిఫరెంట్. సో gametes can be differentiated into male and female in sexually reproducing higher plants. సో హెటీరో అంటే ఏంటి? ఆ రెండు గ్యామెట్స్ ఇక్కడ హోమోకి వచ్చేసరికి సేమ్ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసరికి ఆ రెండు గ్యామెట్స్ వేరేగా ఉంటాయి. మేల్ గ్యామెట్ వచ్చేసరికి స్మాల్ అండ్ మొటైల్ నేచర్లో ఉంటుంది. ఫీమేల్ గ్యామెట్ వచ్చేసరికి లార్జ్ అండ్ నాన్ మొటైల్లో ఉంటుంది. మేల్ అనేసరికి చిన్నగా ఉంటుంది కాబట్టి చూడగానే ఇది మేల్ ఇది ఫీమేల్ అని చెప్పగలుగుతాం. సో వీ కెన్ డిఫరెన్షియేట్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్. మేల్ ఈ స్మాల్ అండ్ మొటైల్. మొటైల్ అంటే దానికి ఫ్లాజెల్లా ఉంటుంది, దానికి మూమెంట్ అనేది ఉంటుంది. ఫీమేల్కి వచ్చేసరికి అది లార్జ్ ఉంటుంది అండ్ నాన్ మోటైల్ ఫ్లాజెల్లా అనేటువంటివి ఉంటాయి. అండ్ మేల్ గ్యామెట్ని మనం ఎప్పుడు కూడా యాంథరోజాయిడ్స్ అని అంటాం. ఫీమేల్ గ్యామెట్ని మేల్ గ్యామెట్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ యాజ్ ఎన్ యాంథరోజాయిడ్. ఫీమేల్ గ్యామెట్ని కొన్నిసార్లునే ఆర్కిగోనియం అంటాం. మోస్ట్లీ మనం ఊగోనియం ఆర్ నార్మల్గా మనం ఎగ్ సెల్ అని అంటాం. ఫీమేల్ గ్యామెట్కి వచ్చేసరికి we normally called as an egg cell or oma, and there are some species called as an homothallic as well as heterothallic species. homothallic అంటే ఏంటి అంటే ఆ యొక్క గ్యామెట్స్ అన్నీ కూడా సేమ్ థాలమస్ పైన డెవలప్ అవుతాయి. మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ దీనిపైన డెవలప్ అయితే దాన్ని హోమోథాలిక్ అని అంటున్నాం. హెట్రోథాలిక్ అంటే మేల్ గ్యామెట్ దీనిపైన, ఫీమేల్ గ్యామెట్ ఇక్కడ. మేల్ గ్యామెట్ ఇక్కడ డెవలప్ అయింది, ఫీమేల్ గ్యామెట్ ఇక్కడ డెవలప్, దాన్ని హెట్రోథాలిక్ కండిషన్స్ అని అంటున్నాం. ఇన్ నార్మలీ హయ్యర్ ప్లాంట్స్లో హెట్రోగ్యామెట్స్ అన్నీ కూడా 2 different సెక్స్ ఆర్గన్స్ ఒకటే ప్లాంట్ పైన డెవలప్ అయి ఉంటాయి. కమింగ్ టు ద సెక్షువాలిటీ ఇన్ ప్లాంట్స్లో సెక్షువాలిటీని చూసుకుంటే మనకి బైసెక్షువల్ ఇంకా యూనిసెక్షువల్ అని ఉంది.
నేను మీకు ఇది వెన్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ద ఫ్లవర్ గురించి చెప్పినప్పుడు చెప్పాను బైసెక్షువల్ అంటే 2 sexes ఉండడం, అంటే మేల్ ఫ్లవర్ ఉండడం, ఫీమేల్ ఫ్లవర్ ఉండడం, అంటే ఆండ్రీజియం ఉండడం, గైనీజియం ఉండడం. యూనిసెక్షువల్ అంటే ఏదైనా ఒకటి మాత్రమే ఉండడం, అది గైనీజియం అయినా అవ్వచ్చు, ఆండ్రీజియం అయినా అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ మూవ్ ఆన్ విత్ ద ఫీమేల్ ఫ్లవర్స్ని తీసుకుంటే ఏమవుతుంది, ఫీమేల్ ఫ్లవర్స్లో ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ వన్ ఫీమేల్ ఆర్గన్ కాల్డ్ యాజ్ ఎ గైనీషియం. వాటిని మనం పిస్టల్స్ అని కూడా అంటున్నాం. అండ్ ఇట్ కెన్ బి అ మోనిషియస్ అండ్ ఇట్ కెన్ ఆల్సో బి అ డయేషియస్. మోనిషియస్ అంటే ఆ ఫీమేల్ ఫ్లవర్ అనేది సేమ్ ప్లాంట్ బాడీ పైన డెవలప్ అవ్వచ్చు, ఒకటే పైన. డయేషియస్ అంటే ఒక గ్యామెట్ ఇక్కడ, ఇంకో గ్యామెట్ ఇంకో దగ్గర. మోనిషియస్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ డెవలప్ ఆన్ ఏ సేమ్ థాలస్. డయేషియస్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ డెవలప్ ఆన్ ఏ డిఫరెంట్ థాలస్. మోనిషియస్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి యాపిల్, అదేంటి ఇంకా శామగడ్డ, ఫైకస్ బెంగాలెన్సిస్, బనియన్ ట్రీ, ఇవన్నీ. డయేషియస్కి వచ్చేసరికి పపాయా ప్లాంట్, ఇంక ఇవన్నీ. సో ప్లాంట్స్ ఆఫ్ మియోసిస్లో ఏమవుతుంది అంటే డ్యూరింగ్ గ్యామెట్ ఫార్మేషన్ గ్యామెట్స్ ఆర్ హ్యాప్లాయిడ్ విత్ ఓన్లీ వన్ సెట్ ఆఫ్ క్రోమోసోమ్స్. నార్మల్గా గ్యామెట్స్ అన్నీ కూడా హ్యాప్లాయిడ్ కండిషన్స్లో ఉండొచ్చు. సో నార్మలీ ద గ్యామెట్స్ ఆర్ హ్యాప్లాయిడ్, అంటే ఓన్లీ వన్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్ అనేటువంటిది ఉంది వాటిలో. దర్ ఈస్ ఓన్లీ ప్రజెన్స్ ఆఫ్ వన్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్. ఇప్పుడు ఈ గ్యామెట్స్ హ్యాప్లాయిడ్లో ఉండొచ్చు, కానీ ఆ ప్లాంట్ అనేది డిప్లాయిడ్లో ఉండొచ్చు, లేదా హ్యాప్లాయిడ్లో కూడా ఉండొచ్చు. హ్యాప్లాయిడ్ పేరెంట్స్కి వచ్చేసరికి గ్యామెట్స్ అన్నీ కూడా మైటోసిస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. హ్యాప్లాయిడ్ పేరెంట్స్లో గ్యామెట్స్ అన్నీ కూడా మైటోసిస్ అంటే డివిజన్ జరిగాక 2 డాటర్ సెల్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి. సో హ్యాప్లాయిడ్ సెల్స్కి వచ్చేసరికి గ్యామెట్స్ అన్నీ కూడా మైటోసిస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ డిప్లాయిడ్ పేరెంట్స్కి వచ్చేసరికి గ్యామెట్స్ అన్నీ కూడా డిప్లాయిడ్ మెగాస్పోర్ మదర్ సెల్స్ నుండి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, అండ్ బై మియోసిస్. అండ్ నెక్స్ట్ నౌ వీ విల్ సీ అబౌట్ ద గ్యామెట్ ట్రాన్స్ఫర్. సో నౌ ఇప్పుడు మనం దేని గురించి చెప్తామంటే గ్యామెట్ ట్రాన్స్ఫర్. ఇదంతా కూడా pre-fertilization events. Now we will discuss about the gamete transfer. Gamete transfer అనేది ఎలా జరుగుతుంది? సో ఇన్ దిస్ గ్యామెట్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి అంటే మెయిన్లీ ఇట్ పాస్ ఆన్ త్రూ ద వాటర్. దాని యొక్క మీడియం ఏంటి అంటే వాటర్. దేని ద్వారా జరుగుతుందంటే ఆల్గల్లో కూడా వాటర్ ద్వారా జరుగుతుంది, ఫంగస్లో బ్యాక్టీరియా, టెరిడోఫైట్స్, ఇవన్నిట్లో కూడా వాటర్ త్రూ గ్యామెట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. మేల్ గ్యామెట్స్ అన్నీ కూడా మొటైల్ నేచర్లో ఉంటాయి కాబట్టి, వాటికి ఫ్లాజెల్లా ఉంటుంది కాబట్టి అవి వాటర్లో ఆ ఫ్లాజెల్లా ద్వారా స్విమ్ చేస్తూ మూవ్ చేస్తూ ఫీమేల్ గ్యామెట్ దగ్గరికి వెళ్ళి రీచ్ అవుతాయి. ఓకే, సో ఆ విధంగా గ్యామెట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇన్ సీడెడ్ ప్లాంట్స్కి వచ్చేసరికి మేల్ గ్యామెట్స్ రీచ్ ద ఫీమేల్ గ్యామెట్స్ బై పాలినేషన్. నార్మల్గా సీడెడ్ ప్లాంట్స్ ఏవైతే ప్లాంట్స్కి గింజలు ఉంటాయో అందులో ఏమవుతుంది అంటే ఈ మేల్ గ్యామెట్ అనేది పాలినేషన్ మెకానిజం ద్వారా ఫీమేల్ గ్యామెట్ దగ్గరికి వెళ్ళి రీచ్ అవుతుంది. ఈ పాలినేషన్ గురించి కూడా ఆల్రెడీ ముందు క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. when I am explaining about the flower. And in case of this bisexual flowers, pollen from anther reaches to the stigma and easily to the same flowers. Bisexual flowers లో ఏమవుతుంది, pollen అనేది anther నుండి స్టిగ్మాకి వచ్చేస్తుంది. అండ్ యూనిసెక్షువల్ ఫ్లవర్ కవర్కి వచ్చేసరికి కూడా సేమ్ అలాగే జరుగుతుంది. అంటే ఏమంటారు, పాలినేషన్, క్రాస్ పాలినేషన్ అనేది, సెల్ఫ్ పాలినేషన్, క్రాస్ పాలినేషన్ అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గ్యామెటోజెనెసిస్. గ్యామెటోజెనెసిస్లో మనకి ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్, ఫర్టిలైజేషన్ జరగకన్నా ముందు మనకి గ్యామెటోజెనెసిస్ జరుగుతుంది. గ్యామెటోజెనెసిస్లో గ్యామెట్స్ అనేటువంటివి ఫామ్ అవుతాయి. ఆ ఫామ్ అయిన గ్యామెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అనేటువంటివి ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఆ ప్రాసెస్ని మనం గ్యామెట్ ట్రాన్స్ఫర్ అని అన్నాం. ఇట్ క్యాన్ బి ట్రాన్స్ఫర్ బై మీడియం ఆఫ్ వాటర్.
Okay, and next we'll move into our second important event, that is about the fertilization. Now we'll move on to our second most important event. It is about the fertilization. So fertilization is defined as the fusion of male and female gametes. So fertilization emantunnamo, fertilization is nothing but the fusion of male and female gametes. ఎప్పుడైతే మేల్ ఇంకా ఫీమేల్ గ్యామెట్స్ ఫ్యూజ్ అవుతాయో దాన్ని మనం ఫర్టిలైజేషన్ అంటున్నాం. ఆర్ ఈ ఫ్యూచర్ని మనం సింగామి అని కూడా అంటాం. అండ్ వీ కెన్ కాల్ దిస్ ఫ్యూజన్ ఆర్ ఆల్సో సింగామి. సో fertilization is nothing but the fusion of male and female gametes. It is also called as a syngamy. Okay, and it results in the formation of a zygote. So మనకి ఏమవుతుంది, ఇవి రెండు ఫ్యూజ్ అయినప్పుడు మనకి ఆబ్వియస్గా జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమవుతుంది, ఇన్ అక్వాటిక్ plants algae gametes are released into the external water and fertilization occurs outside in water. నార్మల్గా కొన్ని ఆల్గల్ మెంబర్స్లో ఏమవుతుందంటే గ్యామెట్స్ అన్నీ కూడా, ఆల్గల్ ప్లాంట్స్ అన్నీ కూడా మోస్ట్లీ వాటర్ బాడీస్, అవన్నీ కూడా వాటర్లోనే ఉంటాయి. కాబట్టి అవి ఏమవుతుందంటే ఆ మేల్ గ్యామెట్ అనేది వాటర్లో స్విమ్ చేసుకుంటూ ఫీమేల్ గ్యామెట్ దగ్గరికి వెళ్ళి రీచ్ అవుతుంది. అది రీచ్ అయినప్పుడు ఏమవుతుంది, వాటి యొక్క ఫర్టిలైజేషన్ అనేది మేల్ గ్యామెట్ ఎప్పుడైతే ఫీమేల్ గ్యామెట్తో రీచ్ అయి ఫ్యూజ్ అవుతుందో అక్కడ ఫర్టిలైజేషన్ అనేది బయట జరిగింది. ఎక్కడ, ఆల్గల్ ప్లాంట్ బాడీ యొక్క లోపల కాకుండా బయట జరిగింది, ఎక్కడ, వాటర్లో జరిగింది. అలాంటి టైప్ ఆఫ్ ఫర్టిలైజేషన్ని మనం ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అని అంటున్నాం. ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్ అని అంటున్నాం. అండ్ ఇంటర్నల్కి వచ్చేసరికి బ్రయోఫైట్స్, టెయిడోఫైట్స్లో మీకు ఆల్రెడీ ప్లాంట్ కింగ్డమ్లో వీటి గురించి కూడా చెప్పాను. బ్రయోఫైట్స్, టెయిడోఫైట్స్లో మేల్ గ్యామెట్ వచ్చి ఫీమేల్ గ్యామెట్తో ఫ్యూజ్ అవుతుంది, ఇంటర్నల్ బాడీ స్ట్రక్చర్స్లో ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు దాన్ని మనం ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ అని అంటున్నాం. We are calling that as an internal fertilization. So now first we will discuss about the zygote. This zygote is considered to be a first cell in the life cycle of all sexually reproducing organisms. ఏవైతే ఆర్గానిజమ్స్లో అన్ని సెక్షువల్ రిప్రొడ్యూసింగ్ ఆర్గానిజం అవుతుందో, సో ద ఫస్ట్ సెల్ ఫార్మ్డ్ ఈస్ కాల్డ్ యాజ్ అ జైగోట్. ఈ జైగోట్ అనేది మైటాసిస్ ద్వారా డివైడ్ అవ్వచ్చు, మియోసిస్ ద్వారా కూడా డివైడ్ అవ్వచ్చు. వెన్ దిస్ జైగోట్ అండర్గోస్ ఎ మైటాసిస్ డివిజన్, జైగోట్లో ఎప్పుడైతే మైటాసిస్ డివిజన్ జరుగుతుందో అప్పుడు ఇట్ గివ్స్ రైస్ టు 2 cells, అండ్ మియోటిక్ డివిజన్ జరిగింది అనుకోండి, దట్ విల్ గివ్స్ రైస్ టు 4 cells. See again here I am saying mitotic meiosis. So it gives rise to 2 daughter cells, it gives rise to 4 daughter cells ni istundi. And this zygote is the only diploid cell in algae ఇంకా ఫంగీలో జైగోట్ అనేది డిప్లాయిడ్ సెల్ లాగా ఉంటుంది. ఈ జైగోట్ బట్టే మనం హ్యాప్లాయిడ్, ఆ ప్లాంట్ యొక్క లైఫ్ సైకిల్ అనేది హ్యాప్లాయిడా డిప్లాయిడా అనేసి తెలుసుకుంటాం. ఒకవేళ ఆ ప్లాంట్ బాడీ అనేది హ్యాప్లాయిడ్ ఉండి మళ్ళీ అది హ్యాప్లాయిడ్ స్పోర్స్ని ఇచ్చింది అనుకోండి, ఇట్ ఈస్ అన్ హ్యాప్లాయిడ్. అది డిప్లాయిడ్ ఉండి మళ్ళీ డిప్లాయిడ్ స్పోర్స్ని ఇస్తే ఇట్ ఈస్ అ డిప్లాంటిక్ లైఫ్ సైకిల్. సో జైగోట్ secretes a thick wall around itself to form a resting spore called as a zygospore. ఈ జైగోట్ ఏదైతే ఉందో, జైగోట్ అనే దానికి చుట్టూ ఒక థిక్ వాల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ థిక్ వాల్ని మనం జైగోస్పోర్ అని అంటున్నాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ రెస్టింగ్ వాల్, రెస్టింగ్ పీరియడ్. When undergoes meiosis to form haploid spores in favorable conditions and develop into haploid spores. Unfavorable conditions లో ఉన్నప్పుడు ఆ జైగోట్ అనేది రెస్టింగ్ ఫేజ్లో ఈ వాల్ని ఫామ్ చేస్తుంది. మళ్ళీ దానికి ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు అది కాస్త మియోసిస్ ద్వారా డివైడ్ అయ్యి హ్యాప్లాయిడ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ అన్ ఎంబ్రియోజెనసిస్. సో ఎంబ్రియోజెనసిస్ అనేది జరుగుతుంది అంటే ద జైగోట్ బై మైటోసిస్ డెవలప్ ఇంటూ మల్టీసెల్యులార్ ఎంబ్రియో. ఏదైతే జైగోట్ మనకు మైటోసిస్ ద్వారా ఫామ్ అయిందో అది ఎంబ్రియో లాగా డెవలప్ అవుతుంది. దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎన్ ఎంబ్రియోజెనసిస్. ఎంబ్రియోజెనసిస్లో ఏమవుతుంది, జైగోట్ కాస్త ఇప్పుడు ఇది ఒక చిక్కుడు అనుకోండి, ఎంబ్రియో అంటే ఇది సీడ్స్ లాగా డెవలప్ అవ్వాలి, ఈ సీడ్స్ లాగా డెవలప్ అయిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్
embryogenesis. And next we are left over with the పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్. సో మనకి ఏంటి సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ప్లాంట్స్లో 3 విధాలుగా జరుగుతుంది, 3 ఈవెంట్స్ ప్రకారము. ఒకటి వచ్చేసరికి ప్రీ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్, ఇంకోటి వచ్చేసరికి ఫర్టిలైజేషన్. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ద పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్. సో ఇన్ దిస్ పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్స్ ఏమవుతుంది అంటే, ఫస్ట్ ప్రీ ఫర్టిలైజేషన్లో అవి 2 గ్యామెట్స్ అనేటువంటివి ఫామ్ అయ్యాయి, గ్యామెట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఫర్టిలైజేషన్కి వచ్చేసరికి అవి 2 ఫ్యూజ్ అయ్యి ఫర్టిలైజేషన్ జరిపించుకునే ఎంబ్రియోజెన్సిస్ కూడా అయింది. అవి ఎంబ్రియోజెన్సిస్ అయినాక నెక్స్ట్ ఏంటి, అవి అంతా కూడా పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్. దిస్ ఈవెంట్స్ అకరింగ్ ఆఫ్టర్ ద ఫార్మేషన్ ఆఫ్ జైగోట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పోస్ట్ ఫర్టిలైజేషన్ ఈవెంట్. సో ఫ్లవర్స్లో మనకి ఏమేమి ఉంటాయి, ఫ్లవర్స్లో మనకి 4 రోల్స్ ఉంటాయి: సెపల్స్, పెటల్స్, స్టెమన్స్ అండ్ కార్పల్స్, క్యాలిక్స్, కొరోలా, ఆండ్రిజియం అండ్ గైనీజియం అని అంటున్నాం వీటిని. సో వాటి నుండి మనకి జర్మినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఏమవుతుంది, ఈ సెపల్స్ ఇవన్నీ ఈ యాంథర్ నార్మల్గా ఫర్టిలైజేషన్ జరిగాక ఏమవుతుంది, క్యాలిక్స్, కొరోలా, స్టెమన్స్, అదే ఆండ్రిజియం అనేవి వెళ్ళిపోతుంది. ఆండ్రిజియం పని ఏంటి, అది మేల్ గ్యామెట్ ఆ పాలిన్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేసి అది వెళ్ళి ఫీమేల్ గ్యామెట్ పైన ఇంజెక్ట్ చేయడం, అంతే. దాని పని కూడా అయిపోయింది. నౌ ద వర్క్ కమ్స్ టు ద గైనీజియం. సో ఇప్పుడు గైనీజియం యొక్క పని ఏంటి అంటే, ఇట్ షుడ్ డెవలప్ ఇంటూ అ ఫ్రూట్. ఆ ఓవరీ ఏదైతే ఉందో అది ఫ్రూట్ లాగా డెవలప్ అవ్వాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఆ ఓవరీలో ఉన్న ఓవ్యూల్స్ కాస్త సీడ్స్ లాగా డెవలప్ అవుతాయి, జైగోట్ అనేది ఎంబ్రియో లాగా డెవలప్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇది ఇంపార్టెంట్, జైగోట్ విల్ డెవలప్స్ ఇంటూ ఎన్ ఎంబ్రియో. ఓవరీ విల్ డెవలప్స్ ఇంటూ అ సీడ్. Ovules will develop into, ఓవరీలో ఓవ్యూల్స్ ఉంటాయి, దీస్ ఓవ్యూల్స్ విల్ డెవలప్ ఇంటూ అ సీడ్. సో అది గుర్తుపెట్టుకోండి. నౌ ఇప్పుడు ఏమవుతుందంటే, సీడ్ జర్మినేట్ అండ్ డెవలప్ ఇంటూ అ న్యూ ప్లాంట్స్లోకి డెవలప్ అవ్వాలి. సో ఇక్కడ ఏమవుతుంది, దెర్ ఈజ్ అ ప్రాసెస్ కాల్డ్ యాజ్ అ పార్థినోజెనెసిస్. పార్థినోజెనెసిస్ అనేసి ఒక ప్రాసెస్ ఉంది. సో ఇందులో ఏమవుతుంది అంటే, దెర్ విల్ బి ఓవరీస్ డెవలప్ ఇంటూ అ ఫ్రూట్ బట్ వితౌట్ ఫర్టిలైజేషన్ జరగకుండానే ఓవరీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రూట్ లాగా డెవలప్ చేస్తాయి. అండ్ అన్ఫర్టిలైజ్డ్ ఫీమేల్ గ్యామెట్ డెవలప్స్ ఇంటూ ఎంబ్రియో విత్ ఓవ్యూల్స్ డెవలపింగ్ ఇంటూ సీడ్స్. అందుకే అలాంటి ఫ్రూట్స్ని మనం పార్థినోకార్పిక్ ఫ్రూట్స్ అంటున్నాం, అంటే సీడ్లెస్ ఫ్రూట్స్. అక్కడ ఫర్టిలైజేషన్ జరగలేదు అంటే అక్కడ ఏమవుతుంది, సీడ్స్ అనేటువంటివి ప్రొడ్యూస్ అవ్వవు. సో ఈ పార్థినోజెనెసిస్ జరగలే ప్రాసెస్లో ఓవరీ అనేది ఫర్టిలైజేషన్ అవ్వకుండా ముందే ఫ్రూట్స్ని డెవలప్ చేస్తుంది. దర్ ఈజ్ అనదర్ కైండ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ వివిపారీ. అనదర్ ప్రాసెస్, దాన్ని మనం వివిపారీ అంటున్నాం. ఈ వివిపారీలో జర్మినేషన్ ఆఫ్ సీడ్ ఇంటూ సీడ్లింగ్ వెన్ సీడ్ ఈస్ స్టిల్ ప్రెసెంట్ ఆన్ ద ఫ్రూట్. సో ఇందులో సీడ్ అనేది సీడ్లింగ్ లాగా జర్మినేట్ అవుతుంది. ఎప్పుడు అంటే ఆ సీడ్ అనేది ఆ ఫ్రూట్లో ఉన్నప్పుడు. ఇది ప్లాంట్ కదా, ప్లాంట్ ఏంటి, ఫ్రూట్ని ఇస్తుంది. ఫ్రూట్ హ్యాస్ సమ్ సీడ్స్. ద సీడ్స్ అగైన్ డెవలప్స్ ఇంటూ అ సీడ్లింగ్. అది ఇంకొక కొత్త ప్లాంట్ని ఇవ్వడానికి డెవలప్ అయిపోతుంది. అది దీని నుండి సపరేట్ కాకన్నా ముందే దట్ విల్ డెవలప్ ఇంటూ అ ప్రొడక్షన్ ఆఫ్ ఎ న్యూ ప్లాంట్. ఆ సీడ్ అనేది ఫ్రూట్కి అటాచ్ అయ్యింది, ఆ ఫ్రూట్ అనేది ప్లాంట్ బాడీకి అటాచ్ అయి ఉంటుంది. కాకపోతే అది కొత్త సీడ్లింగ్ని డెవలప్ చేస్తుంది. అండ్ ఆ కండిషన్ని వీఆర్ కాలింగ్ దట్ కండిషన్ యాజ్ అ వివిపారస్. నార్మల్గా రైజోఫోరాలో ఇలాంటి టైప్ ఆఫ్ కండిషన్ అనేది జరుగుతుంది. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ యాంజియోస్పర్మిక్ ప్లాంట్. నార్మల్గా ఈ యొక్క యాంజియోస్పర్మిక్ ప్లాంట్ యొక్క లైఫ్ సైకిల్ అనేది ఏంటి అనేసి చదువుదాం. ఓకే, ఇన్ దిస్ పోస్ట్ ఫర్టిలైజేషన్లోనే మనం మీకు చదువుతున్నాము. లైఫ్ సైకిల్ ఆఫ్ యాంజియోస్పర్మిక్ ప్లాంట్ అనేది డిప్లోహెప్లాంటిక్ లైఫ్ సైకిల్ అనేది చూపిస్తుంది.
మీకు ఈ కాన్సెప్ట్ అంతా సెక్షువల్ రీప్రొడక్షన్ కాన్సెప్ట్ అర్థం కావడానికి మనం ఈ యాంజియోస్పర్మిక్ ప్లాంట్ యొక్క లైఫ్ సైకిల్ గురించి చదువుతున్నాము. సో దిస్ లైఫ్ సైకిల్ ఇట్ లైఫ్ సైకిల్ షోస్ ఎ డిప్లోహాప్లాంటిక్ లైఫ్ సైకిల్. సో ఇందులో ప్లాంట్ బాడీ ఏదైతే ఉందో ఆ లైఫ్ సైకిల్ది అది డిప్లాయిడ్ స్పోరోఫైటిక్ ఫేజ్లో ఉంది. అది డామినెంట్. డిప్లాయిడ్ స్పోరోఫైటిక్ ఫేజ్లో ఉంది, అది డామినెంట్. ఓకే, ఈ డిప్లాయిడ్ స్పోరోఫైటిక్ ఫేజ్లో ఉన్న ఈ యొక్క ప్లాంట్ బాడీ అనేది హ్యాప్లాయిడ్ గ్యామెటోఫైటిక్ ఫేజ్తో ఆల్టర్ అవుతుంది, చేంజ్ అవుతుంది, విచ్ ఈస్ డిపెండెంట్ ఆన్ స్పోరోఫైట్. ఈ హ్యాప్లాయిడ్ అనేది ఇది డామినెంట్ కాబట్టి ఈ స్పోరోఫైట్ పైన హ్యాప్లాయిడ్ గెమెటోఫైట్ అనేది ఈ స్పోరోఫైట్ డామినెంట్ అయినందువల్ల దానిపైన వెళ్ళి డిపెండ్ అవుతుంది. సో అలా అది డిప్లోహాప్లాంటిక్ లైఫ్ సైకిల్ని చూపిస్తుంది. ఓకే, అండ్ స్పోరోఫైట్ అందులోకి వచ్చేసరికి అది హెట్రోస్పోరస్ కండిషన్, అంటే రెండు స్పోర్స్ని చూపిస్తుంది. మెగాస్పోర్స్, మైక్రోస్పోర్స్, అంటే మేల్ స్పోర్స్, ఫీమేల్ స్పోర్స్. సో నౌ ఐ draw certain structure and I'll show. If you see and if you observe, this is a flower. సో ఇది ఫ్లవర్ అనుకోండి, ఇవేంటి, ఇవి మేల్ ఆర్గన్స్. మేల్ ఆర్గన్స్ వీటిని మనం యాండ్రిజియం అంటున్నాం. ఇక్కడ ఏంటి, ఓవ్యూల్స్ ఉన్నాయి. దిస్ ఈస్ కన్సిడర్డ్ టు బి అ గైనీషియం. ఇది మేల్, ఇది ఫీమేల్. ఓకే, సో నౌ ఈ మేల్ గ్యామెట్ ఏదైతే ఉందో మేల్ గ్యామెట్ ప్రొడ్యూసెస్ టూ కైండ్స్. ఇదేంటి, దీని యొక్క స్ట్రక్చర్లో మనకి రెండింటిని ఇస్తుంది. ఒకటి ఫిలమెంట్, ఇంకొకటి యాంథర్ని ఇస్తుంది. ఓకేనా, ఈ యాంథర్ ఏం చేస్తుంది అంటే దిస్ యాంథర్ విల్ డెవలప్స్ ఇంటూ అ మైక్రోస్పోరాంజియం. ఈ యాంథర్ కాస్త మైక్రోస్పోరాంజియం లాగా డెవలప్ అవుతుంది. ఈ మైక్రోస్పోరాంజియంలో ఇట్ బేర్స్ మైక్రోస్పోరాంజియా అండ్ ఇట్ హ్యాస్ సమ్ మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి ఇందులో. మైక్రోస్పోర్ మదర్ సెల్స్. ఈ మదర్ సెల్స్ కాస్త మియోటిక్ డివిజన్ ద్వారా మైక్రోస్పోర్స్ని ఇస్తాయి. ఈ మైక్రోస్పోర్స్ని మనం పాలెన్ గ్రెయిన్స్ అని అంటాం. సో యాంథర్ డెవలప్స్ ఫ్రమ్ ఏ మైక్రోస్పోరాంజియం. ఎందుకంటే ఇది డిప్లాయిడ్ స్పోరోఫైటిక్ ప్లాంట్ కాబట్టి ఆ మైక్రోస్పోరాంజియం ఏదైతే ఉందో దాంట్లో కొన్ని మైక్రోస్పోర్ మదర్ సెల్స్ ఉంటాయి. అవి మియోటిక్ డివిజన్ తర్వాత మనకి మైక్రోస్పోర్స్ని ఇస్తాయి. అవే పాలెన్ గ్రెయిన్స్ లాగా డెవలప్ అవుతాయి. దిస్ జర్మినేట్ టు ప్రొడ్యూస్ పాలెన్ ట్యూబ్ విచ్ క్యారీస్ టూ మేల్ గ్యామెట్. ఇది జర్మినేట్ అయ్యి పాలెన్ ట్యూబ్ని ఫామ్ చేస్తుంది, టూ మేల్ గ్యామెట్స్ని ఫామ్ చేస్తుంది జర్మినేషన్ తర్వాత. ఈ టూ మేల్ గ్యామెట్స్ ఏమైతే ఉన్నాయో రిలీజ్డ్ ఇంటూ దన్ ఎంబ్రియో సాక్ ఇన్ ఓవ్యూల్. సో ఇవి ఏమవ్వాలి, ఫీమేల్ గ్యామెట్ దగ్గరికి వెళ్ళి అటాచ్ అవ్వాలి. ఆ తర్వాత చూద్దాం. నౌ వి విల్ డిస్కస్ అబౌట్ దిస్ గైనీషియం. ఈ గైనీషియంలో ఏముంటుంది, కార్పెల్స్. ఇదంతా కార్పెల్ అంటే ఓవరీ, ఇది ఓవ్యూల్స్ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఇది సేమ్ మెగాస్పోరాంజియం. మెగాస్పోరాంజియం నుండి it is having some cells called as megaspore mother cells. వాటి నుండి మియోటిక్ డివిజన్ ద్వారా ఇది మెగాస్పోర్స్ని ఇస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకి 4 మెగాస్పోర్స్ అనేటువంటివి ఫామ్ అయినాయి. ఎన్ని ఫామ్ అవుతాయి, 4 మెగాస్పోర్స్ అనేటువంటివి ఫామ్ అయినాయి. ఈ 4లో 3 మెగాస్పోర్స్ అనేటువంటివి డీజనరేట్ అవుతాయి. 3 will degenerate and 1 is functional. ఒకటి ఫంక్షనల్, 3 డీజనరేట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫంక్షనల్ ఏదైతే ఉందో దట్ ఫంక్షనల్ మెగాస్పోర్ మదర్ సెల్స్ డెవలప్స్ ఇంటూ అ ఫీమేల్ గ్యామెట్ లాగా అది డెవలప్ అవ్వాలి. ఈ ఫంక్షనల్ ఏదైతే ఉందో అది ఫీమేల్ గ్యామెట్ లాగా డెవలప్ అవ్వాలి. సో అది ఏం చేస్తుంది, ఒక ఎంబ్రియో సాక్ని ఫామ్ చేస్తుంది. ఎంబ్రియో సాక్ని ఫామ్ చేస్తుంది. ఎంబ్రియో సాక్ ఈజ్ 7 celled and 8 nucleated stage. ఇందులో 7 cells ఉంటాయి అండ్ 8 nucleated stage. 1 2 3 4 5 6 7 8 nuclei. 1 2 3 4 5 6 7 8. So it is a 7-celled
8 న్యూక్లియేటెడ్ స్ట్రక్చర్లను ఫామ్ చేస్తుంది. సో ఇందులో ఏమవుతుంది అంటే 3 సెల్స్ని మనం ఎగ్ అపరేటస్ అంటున్నాం. ఈ పైన ఉన్న 3 సెల్స్ని మనం ఎగ్ అపరేటస్ అని అంటున్నాం. అందులో మిడిల్ వన్ వచ్చేసరికి ఎగ్ సెల్, ఇది ఎగ్ సెల్. ఈ పక్కన ఉన్న 2 వచ్చేసరికి సినర్జిడ్స్. ఈ టోటల్ కాంప్లెక్స్ని ఎగ్ అపరేటస్ అంటున్నాం. ఈ మిడిల్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ 2 పోలార్ న్యూక్లియర్. ఇవి ఈ 3ని మనం యాంటీపోడల్స్ అని అంటున్నాం. సో ఇలా ఇది అనేది ఫామ్ అయిపోతుంది. 1 సెంట్రల్ సెల్ విత్ 2 పోలార్ న్యూక్లియర్. సో ఇప్పుడు ఇది ఫీమేల్ గ్యామెట్. ఈ మెయిల్ గ్యామెట్ కాస్త వచ్చి దీనికి ఫ్యూజ్ అయినప్పుడు మనకి ఫర్టిలైజేషన్ అనేది జరిగి లైఫ్ సైకిల్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో దట్ అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఏమవ్వాలి, ఈ మెయిల్ గ్యామెట్ ఏదైతే ఉందో దట్ విల్ ఫ్యూజెస్ విత్ ద ఎక్సెల్ టు ఫార్మ్ ఎ జైగోట్. ఈ మెయిల్ గ్యామెట్ వచ్చి ఎక్సెల్తో ఫామ్ అయ్యి జైగోట్ని ఫామ్ చేస్తున్న జైగోట్ డిప్లాయిడ్ స్టైల్లో ఉంటుంది. సో ద ఫస్ట్ మెయిల్ గ్యామెట్ ఇంటూ ఎక్సెల్ ఈజ్ ఈక్వల్ టు జైగోట్. ఇప్పుడు ఏమవ్వాలి, ఒకటే మెయిల్ గ్యామెట్ వచ్చింది, ఇంకొక మెయిల్ గ్యామెట్ అలాగే ఉంది. సో ఫస్ట్ మెయిల్ గ్యామెట్ when fuses with his egg cell that will gives to a zygote, and then when there is a second male gamete వచ్చేసి ఈ 2 పోలార్ న్యూక్లియైతో ఫ్యూజ్ అవుతుంది. అప్పుడు అది మనకి పెన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దాన్ని మనం ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ అని అంటున్నాము. అక్కడ మనకి ట్రిపుల్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి దట్ విల్ బి గివింగ్ రైస్ టు అ ట్రిపుల్ ఫ్యూజన్. సో ఇక్కడ ఫర్టిలైజేషన్ అనేది ఇన్ని విధాలుగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ షో. సో ఇఫ్ యూ సీ దట్ ఏమవుతుంది, ఇది అనేది ఈ యొక్క ప్లాంట్ బాడీని ఫీమేల్ సెక్స్ ఆర్గాన్, ఇది మేల్ సెక్స్ ఆర్గాన్. మేల్ సెక్స్ ఆర్గాన్ ఏం చేసి మైక్రోస్పోరాంజియం మైక్రోస్పోర్ని ఇస్తుంది. ఫీమేల్ సెక్స్ ఆర్గాన్ మెగాస్పోరాంజియం మెగాస్పోర్స్ని ఇస్తుంది. ఇది అనేది పాలెన్ గ్రెయిన్ లాగా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, మనకు 2 మేల్ గ్యామెట్స్ ఉన్నాయి. ఒక మేల్ గ్యామెట్ వచ్చేసి ఈ ఎగ్ సెల్కి ఫ్యూజ్ అవుతుంది, ఫీమేల్ నుండి వచ్చిన ఎగ్ సెల్కి ఫ్యూజ్ అయ్యి జైగోట్ని ఫామ్ చేస్తుంది. ఇంకొక మేల్ గ్యామెట్ ఏం చేస్తుంది అంటే, ఇంకొక మేల్ గ్యామెట్ కాస్త వెళ్ళి మళ్ళీ ఈ యొక్క మెగాస్పోర్ మదర్ సెల్స్కి ఫ్యూజ్ అయిపోతుంది. సో అది ఏమవుతుంది, మళ్ళీ ఒక ఎంబ్రియో లాగా ఫామ్ చేసి ట్రిపుల్ ఫ్యూజన్ అనేది జరుగుతుంది. సో ఇది అనేది గ్యామెటోఫైటిక్ జనరేషన్, ఇది అనేది స్పోరోఫైటిక్ జనరేషన్. గ్యామెటోఫైటిక్ జనరేషన్ అనేది హ్యాప్లాయిడ్ ఫేజ్లో ఉంటుంది. స్పోరోఫైటిక్ జనరేషన్ అనేది ఎప్పుడు కూడా డిప్లాయిడ్ స్టేట్లో ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఎన్ యాంజియోస్పర్మిక్ plant. And in the next class we'll discuss about the sexual reproduction in case of plants.